నమస్తే, వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న సీఎం చంద్రబాబు అమ్మవారికి పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ సమర్పణ. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యం సంబంధించి పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య కిట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్. కానూరులో అభివృద్ధి పనులు పరిశీలించిన నియోజకవర్గ శాసనసభ్యులు బోడే ప్రసాద్. 47 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ చెక్కులు పంపిణీ చేసిన పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్. శక్తివంతమైన విజయవాడ కనకదుర్గమ్మ మహిళలకు, ఆడబిడ్డలకు మరింత శక్తిని, సామర్థ్యాన్ని ఇచ్చి ఆర్థిక వ్యవస్థలో వెన్నెముకలా ముందుకెళ్లేలా నడిపించాలని కోరుతున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. దసరా ఉత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రం రోజున సీఎం చంద్రబాబు దంపతులు ఇంద్రకీలాద్రిని సందర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలయానికి చేరుకున్న సమయంలో క్యూలైన్లలో ఉన్న భక్తులు ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున దుర్గమ్మకు పట్టు వస్త్రాలు తీసుకుని ఆలయంలోకి వెళ్లిన సీఎం దంపతులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. సరస్వతిదేవి అలంకరణలోని దుర్గమ్మకు షోడశోపచారాలు చేసి సీఎం కుటుంబ సభ్యుల గోత్రనామాలతో పూజ చేశారు. ఈరోజు మూలా నక్షత్రం, సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా నేను ఈరోజు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు దుర్గమ్మ తల్లికి ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నా. నేను ఒకటే ఎప్పుడు కోరుకుంటాను, రాష్ట్రం చల్లగా ఉండాలని, దుర్గమ్మ తల్లి మనల్ని అన్ని విధాలా ఆశీర్వదించాలని కోరుకుంటాను. పక్కనే చూస్తే కృష్ణమ్మ తల్లి ఈరోజు ఏ విధంగా పరవళ్ళు దొక్కుతూ సముద్రంలోకి వెళుతూ ఉంది. రాష్ట్రాన్ని సుభిక్షం చేసే పరిస్థితికి వచ్చింది. ఈ సంవత్సరం దగ్గర 93-94% రిజర్వాయర్లు అన్నీ కూడా నిండు కుండల బ్రహ్మాండంగా ఉన్నాయి. ఒక జలకళ సంతరించుకున్నది. అదే సమయంలో నేను ఎప్పుడు కూడా దుర్గమ్మ తల్లిని కోరేది, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అందరినీ అన్ని విధాలా ఆశీర్వదించమని ఒక శక్తి మాత అయినటువంటి దుర్గమ్మ తల్లిని కోరుకుంటాను. ఈరోజు ఈ యొక్క పవిత్రమైన దినాన నేను కోరుకున్నది ఒకటే, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ సంపద కూడా పెరగాలి. అదే మరి ఎవ్వరూ ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో ఉండేట్టుగా ఆశీర్వదించమని కోరుకున్నాను. ఇటీవల కాలంలో మీరు చూస్తే సూపర్ 6 కార్యక్రమాలు తీసుకున్నాం. దీనివల్ల పేదవాళ్ళందరికీ కూడా అనేక కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందే పరిస్థితి వచ్చింది. అదే మరి నిన్న మొన్న మీరు ఒక పక్కన చూస్తే సూపర్ GST, ప్రతి ఒక్కరికి సూపర్ సేవింగ్స్ వచ్చే అవకాశం వచ్చింది. అంటే కొనుగోలు శక్తి పెరిగింది. పేదవాళ్ళందరూ కూడా ఇంత మునుపు కట్టే పన్నుల నుంచి ఎక్కువ రాయితీలు వస్తున్నాయి. దీనిపైన ఆదాయం పెంచుకుని ఏది కావాలంటే కొనుక్కునే అవకాశం కూడా వచ్చింది. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం, 2 ప్రభుత్వాలు కూడా పేద మధ్యతరగతి కుటుంబాలను ఆదుకునే ప్రభుత్వాలు. మొట్టమొదటిసారిగా విజయవాడ ఫెస్టివల్స్ కూడా దీంతో కలిపి చేస్తున్నారు. ఒకప్పుడు దసరా ఉత్సవాలంటే కలకత్తా గుర్తొచ్చేది, లేకపోతే మైసూరు గుర్తొచ్చేది. ఈ సంవత్సరం నుంచి దసరా ఉత్సవాలంటే దేశ విదేశాల్లో గుర్తొచ్చే విధంగా విజయవాడ ఫెస్టివల్స్ ఉంటాయి, విజయవాడ దసరా ఉత్సవాలు ఉంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, నేను చాలా సంతోషంగా ఉన్నాను. స్త్రీశక్తి ఏదైతే సూపర్ 6లో సూపర్ హిట్. ఈరోజు రాష్ట్రం మొత్తం మీరు చూస్తే ఏ పండుగలు వచ్చినా, ఏ దేవుళ్ళ ఉత్సవాలు వచ్చినా, బ్రహ్మోత్సవం వచ్చినా, లేకపోతే దుర్గమ్మ తల్లి దసరా వచ్చినా ఎక్కువ మంది మహిళలు వస్తున్నారు. దానికి కారణం ఫ్రీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం. నాకెంతో సంతోషం. ఈ ఒక్కదానికే కాదు,
దేవాలయాలకు వస్తారు, దేవుళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటారు, ఉద్యోగాలకు పోవాలంటే ఎక్కడికైనా వెళ్ళే శక్తి వస్తుంది. ఇంత మునుపు మగవాళ్ళు లేకపోతే ఆడబిడ్డలు బయట వచ్చేవాళ్ళు కాదు. ఈరోజు స్త్రీ శక్తి వల్ల నేరుగా వచ్చి ఏం కావాలంటే చేసుకొని మళ్ళీ ఇంటికి పోతున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఎవరైతే ఆడబిడ్డలు ఉన్నారో, మహిళలు ఉన్నారో, వీళ్ళు ఆర్థికంగా కూడా బ్రహ్మాండంగా ఎదుగుదలకు వస్తారు. ఈరోజు మన రాష్ట్రంలో డాక్రా సంఘాలు చాలా బాగా ఉన్నాయి. ఈరోజు మీరు చూస్తే 1,12,00,000 మంది డాక్రా మెప్మా సంఘాలున్నాయి. దగ్గర 76,000 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర పొదుపు ఉంది. దగ్గర 75,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బారో చేసి మళ్ళీ సంవత్సరం 1% కూడా ఎన్పిఏ లేకుండా తిరిగి అన్నీ కడుతున్నారు. అంటే డబ్బులకు కొదవలేదు, తిరగాలంటే ఫ్రీగా తిరిగే ఏర్పాటు చేశాం. ఇవన్నీ కలిపి పెద్ద ఎత్తున ఒక ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడానికి మహిళా శక్తి పనిచేస్తుంది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థిమిత్ర కిట్ పథకానికి హైదరాబాద్కు చెందిన కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ సుమారు 40 లక్షల విలువైన నోట్ పుస్తకాలను, పెన్నులను విరాళంగా అందించింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే నోట్ పుస్తకాల పంపిణీని మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ తో పాటు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా టెక్ లిమిటెడ్ ఎండీ కేఎల్ శ్రీధర్ రెడ్డి, డైరెక్టర్ కె ప్రీతం రెడ్డి, సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి శ్రీనివాసరావు పాల్గొన్నారు. పెనమలూరు నియోజకవర్గం వ్యాప్తంగా గంగూర్లో ఏర్పాటు చేసిన పారిశుధ్య కార్మికుల ఆరోగ్య సంరక్షణ సంబంధించి పారిశుధ్య కార్మికులకు ఆరోగ్య కిట్లు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ కార్మికుల ఆరోగ్య సంరక్షణ కొరకు ఆరోగ్య కిట్లు అందచేయడం ద్వారా రోగాల నియంత్రణ కొరకు ఉపయోగం ఉంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. సుమారుగా 3 మండలాల పైన 600 మంది శానిటేషన్ వర్కర్లు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రపంచం మొత్తం కూడా మీరు లేకపోతే ప్రపంచం స్తంభించిపోదు. ఒక్కరోజు వీధులని శుభ్రం చేయకపోతే ఆ వీధుల్లో మనం ఉండాలంటేనే దుర్వాసనతో ఉండలేని పరిస్థితి ఉంటుంది. మీరు ప్రతిరోజు కూడా ఆ దుర్వాసనలో పనిచేస్తూ ఉన్నారు. ఇంకొకటి, మీరు ఆరోగ్యంగా ఉండాలి. ముందు మున్సిపాలిటీలో ప్రతిరోజు కూడా ఉదయం 7 నుంచి 9 దాకా బుల్లెట్ మీద తిరుగుతూ ఉన్నా. ఈరోజు యనమల కుదురు, ఇందిరానగర్, ఎస్టీ కాలనీ అవన్నీ తిరిగి వచ్చాను. అధికారులు, ప్రజాప్రతినిధులు పర్ఫెక్ట్గా పనిచేస్తే మనం చేసే అభివృద్ధి చిరస్థాయిగా నిలబడుద్ది. లేదు నా ఉద్యోగ ధర్మంగా నేను రొటీన్గా పనిచేస్తాను అనుకుంటే ఈ సమాజం ఎప్పటిలాగానే ఇట్లాగే ఉంటుంది. తర్వాత మన పిల్లలకి కానీ తర్వాత భవిష్యత్తులో వచ్చే వాళ్ళకి ఈ భూమి మీద స్థానం ఉండదు. ఈ భూమి మీద జీవించాలి అని అంటే ఒక మంచి ఎన్విరాన్మెంట్, పర్యావరణాన్ని మనం కాపాడి పిల్లలకి ఇవ్వాలి. మనం సంపాదించే ఆస్తులు ఇవన్నీ కూడా దేనికి పిల్లలకి పనిచేయవు. తప్పకుండా మనం అందరం కలిసి ఈరోజు మీ ఇబ్బందులు తెలుసు, కష్టాలు తెలుసు, అన్నీ కూడా మరొక సందర్భంలో మీటింగ్ పెట్టుకొని ప్రతి ఒక్కరిని ఏ విధంగా మీ అందరికీ కూడా జీతాలు పెంచడంలో కానీ. కానూరులో అభివృద్ధి పనులను నియోజకవర్గ శాసనసభ్యులు బోడే ప్రసాద్ పరిశీలించారు. పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీలోని కానూన్లో సుమారు 15 కోట్ల రూపాయలతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలు లోపించకుండా స్థానికులకు, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా వేగవంతంగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని సిబ్బందికి, కాంట్రాక్టర్కి సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోని 8,66,00,000 సీఎం రిలీఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఘనత మన నియోజకవర్గానికి చెందుతుందని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ చెక్కుల పంపిణీలో అన్నారు.
పెనమలూరు నియోజకవర్గం పోరంకి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు వివిధ గ్రామాలకు చెందిన వారికి 45 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బోడ ప్రసాద్ చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు 47 లక్షల రూపాయలు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. 47 లక్షలు అంటే ఇది ఈ రోజు చేసింది. ఇలా దాదాపు సంవత్సరం నుంచి ప్రతిసారి కూడా ప్రతి 15 రోజులకి నెల రోజులకి ప్రతిరోజు ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళకు కూడా ఎల్ఓసీల రూపంలో కూడా చెక్కులు ఇస్తూ ఉన్నాం. మొత్తం కలిపి 8,66 లక్షల రూపాయలు. అంటే 8,65 లక్షల రూపాయలు అంటే ఎంత అమౌంటో ఒకసారి ఆలోచించండి. 14-19లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సుమారు 17-18 కోట్ల రూపాయలు ఇదే విధంగా ఇవ్వటం జరిగింది. ఈ ఒక్క సంవత్సరంన్నరలోనే 8,65 లక్షలు ఇచ్చాం. దీంతో పాటుగా సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేస్తూ ఉన్నాం. మీరే చూశారు, తల్లికి వందనం, ఆర్టీసీ బస్సులో ఫ్రీగా మహిళలు, ఇంకా జిఎస్టీ కార్యక్రమం నరేంద్ర మోడీ గారు తగ్గించడం జరిగింది. దీనివలన ప్రతి కుటుంబం నుంచి మీ యొక్క కొనుగోలు శక్తిని బట్టి 1000 రూపాయల నుంచి 2,000 దాకా మీ కుటుంబానికి పన్నుల రూపంలో ఆదాయ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. మందుల ధరలు, మీరు వాడుకునే మందుల ధరలు అయితే క్యాన్సరు ఇంకా పెద్ద ప్రాణాపాయ స్థితిలో ఉన్న జబ్బులకి జీరోకి తీసుకొచ్చేసారు. కేవలం మందుల ఫ్యాక్టరీలో వాళ్ళకి ధరను బట్టి ధర చెల్లించుకోవడం తప్పితే ఎటువంటి పన్నులు లేవు. షుగరు, బీపీ ఇటాటన్నిటికీ కూడా 5%కి దిగిపోయింది. ఇలా జిఎస్టీలో కూడా తగ్గిపోయినాయి. ఈ విధంగా మరి ఒక పక్క సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ పన్నులు తగ్గించుకుంటూ రేపటి నుంచి మీ కరెంటు బిల్లులు కూడా ట్రూ ఆఫ్ ఛార్జీలు యూనిట్కి దాదాపు ₹1 చిల్లరి తగ్గిపోతూ ఉంది. మనం కట్టిన సంవత్సరాల నుంచి కట్టుకున్న డబ్బులు కూడా మీకు వెనక్కి ఇవ్వబోతూ ఉన్నారు ప్రతి నెల కరెంటు బిల్లు మైనస్ చేసి. మరి నేను 14-19 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా గ్రామాల్లో చాలా అభివృద్ధి చేశాం. కంకిపాడు రూరల్ ఏరియాలో అట్లా ఇక్కడ మన మున్సిపాలిటీలో కానీ అట్లా కానీ పంచాయతీలుగా ఉన్నప్పుడు యనమల కుదురులో అయితే దాదాపు 77 రోడ్లు వేసాం. అట్లా చాలా గ్రామాలు దాదాపు 80-90% పనిచేసాం. మళ్ళీ 5 సంవత్సరాల్లో ఎక్కడ అభివృద్ధి అనేది జరగల. ఇప్పుడు ఇక్కడ కానూరు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలామంది. మీ కానూరులో చూసుకుంటే మొత్తం కూడా ఒక ఇల్లు పడేసి కడుతున్నట్టుగా ఏ మూలకెళ్ళినా రోడ్డు వర్క్ జరుగుతూ ఉంది. డ్రైనేజీలు కడతా ఉన్నాం. అసలు కానూరులో అనేది అభివృద్ధి అనేది ఎక్కడా లేదు. పోరింగ్లో ఇది ఏ మూల చూసినా రోడ్లు వేస్తూ ఉన్నాం, అసలు రోడ్లు లేని చోటల్లా కూడా. అట్లా యనమల కుదురులో ఒక పక్క మీకు సంక్షేమ పథకాలు ఇస్తూ ఉన్నాం, ఒక పక్క అభివృద్ధి చేస్తూ ఉన్నాం. గ్రామాల్లో మొన్న 26 కోట్ల రూపాయలు. ఇంకా తప్పకుండా మీ అందరికీ మరి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఈరోజు దేవుడి దయ వల్ల ట్రీట్మెంట్ చేయించుకున్నారు, చక్కగా ఆరోగ్యం తిరిగి వచ్చారు. ముఖ్యమంత్రి గారు కూడా మీకు శుభాభివందనాలు తెలియజేసి మీ కుటుంబం మీరు రాబోయే నూతన సంవత్సరంలో మీరందరూ కూడా పిల్లా పాపలతోటి మనవాళ్ళతోటి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని దసరా దీపావళి శుభాకాంక్షలు తెలియజేయమని మరి పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోడీ గారు దసరాకి జిఎస్టీ కానుక ఈరోజు ఆటో కార్మికులకి 15,000 రూపాయలు రేపు 4వ తారీఖు అయిపోతూ ఉన్నాం. ఇవన్నీ కూడా చేస్తున్నాం. మరి ఒక పక్క ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా అందుకనే నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పరిశ్రమలు పెడతా ఉన్నారు, ఇండస్ట్రీస్ తెస్తూ ఉన్నారు, కంపెనీలు ఐటీ కంపెనీలు తెస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఆదాయం పెరిగితే ఇంకా ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చు, ఇంకా ఇంకా సంక్షేమ పథకాలు అమలు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని. పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని క్యాపిటల్ హాస్పిటల్లో డెంటల్ విభాగాన్ని రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే బోడ ప్రసాద్ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బోడ ప్రసాద్ మాట్లాడుతూ గత 8 సంవత్సరాల నుంచి క్యాపిటల్ హాస్పిటల్ వాళ్ళు కొన్ని లక్షల మందికి వైద్యం చేశారని, వ్యాపారంతో పాటు సేవారంగంలో కూడా ముందుండటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో తాడిగడప మున్సిపాలిటీ టీడీపీ అధ్యక్షుడు అనుమల ప్రభాకర్, క్యాపిటల్ హాస్పిటల్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. గత 8 సంవత్సరాల నుంచి ఎంతో మందికి
వైద్య సేవలు అందించి మరి ఈరోజు డెంటల్ డిపార్ట్మెంట్కి సంబంధించి విభాగాన్ని ప్రారంభోత్సవం కూడా చేయటం జరిగింది. అతి త్వరలోనే ఆప్థాల్మాలజీ కూడా కంటికి సంబంధించిన డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నారు. ఇప్పటికే లక్షల మందికి ఇక్కడ వైద్య సేవలు అందించడం జరిగింది. భవిష్యత్తులో కూడా మరి అన్ని రకాల గుండెకి సంబంధించింది, కాలేయానికి, అలాగే ఊపిరితిత్తుల విభాగం, న్యూరాలజీ, అలాగే జనరల్, ప్రతి విభాగం కూడా ఆర్థోపెడిక్ అన్నీ కూడా ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఇక్కడ మరి ఈ విధంగా మరి సక్సెస్ అవ్వటం, 100 మంది ఈ రోజున ఇక్కడ రక్తదాన శిబిర కేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వ్యాపార రంగంతో పాటు సేవా రంగంలో కూడా క్యాపిటల్ హాస్పిటల్ యాజమాన్యం ఎక్కడా కూడా రాజీ పడకుండా అటు ఆరోగ్యశ్రీ సేవలు, ఇట్లాగే ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ ఉన్నారు. హాస్పిటల్ 8వ వార్షికోత్సవం 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని 9వ సంవత్సరంలో అడుగుపెడుతున్నాం ఈరోజు. ఆ సందర్భంగా కొత్త డిపార్ట్మెంట్ డెంటల్ డిపార్ట్మెంట్ని ఈరోజే మన ఎమ్మెల్యే గారు బోడప్రసాద్ గారి హస్తాలతో ప్రారంభించబడింది. దీంతోపాటు ఈ 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ప్రతి సంవత్సరం మేము నిర్వహిస్తున్నట్లే రక్తదాన శిబిరం, మెగా రక్తదాన శిబిరం ఇవాళ నిర్వహిస్తున్నాం. ఆల్రెడీ 123 మంది ఎన్రోల్ అయ్యారు. ఇక్కడ ఇంకా సాయంత్రానికి ఇంకా పెరగచ్చు. పెనమలూరు నియోజకవర్గం చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసేదంటే, ఎన్టీఆర్ వైద్య సేవతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మ్యాక్సిమం అంటే మనకు అవకాశం ఉన్నంత వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మన ప్రీతం నాయకులు ఇక్కడ కోడి ప్రసాద్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి ద్వారా కానీ మేము ఎంతోమందికి సేవ చేయగలిగామంటే అది పూర్తిగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం సహకారంతో చేయగలుగుతున్నాం. ముందు కూడా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని, మా దగ్గర ఉన్న అన్ని డిపార్ట్మెంట్ సర్వీసెస్ ఉపయోగించుకోవాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పరిధిలో ఉన్న రైతు సమస్యలు పరిష్కరించి, నా పరిధిలో లేని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని రైతుల, మిల్లర్ల సమావేశంలో ఆర్డీఓ హేలా షారోని అన్నారు. పెనమలూరు నియోజకవర్గం కంకిపారు మండల పరిషత్ కార్యాలయం నందు తహసీల్దార్ భావనారాయణ అధ్యక్షతన రైతులు, మిల్లర్లు, ఆర్ఎస్కే కేంద్ర సిబ్బందితో ధాన్యం కొనుగోలు సమయంలో తీసుకోవలసిన చర్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఉయ్యూరు ఆర్డీఓ అధికారిని హేలా షారోని మాట్లాడుతూ, ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు మరికొన్ని రోజుల్లో మొదలవుతున్న సందర్భంగా రైతులు, మిల్లర్లు ఆర్ఎస్కే స్థాయిలో సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకే సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సో దీంట్లో ఉన్న ఫస్ట్ పాయింట్ ఇస్ గన్నీస్ అండి. గన్నీస్లో నాకు క్వాంటిటీతో పాటు క్వాలిటీ ఆఫ్ ద గన్నీస్ యొక్క నాణ్యత కూడా సరిగా ఉండాలి అన్నది ఒక పాయింట్. కాబట్టి నేను డిఎస్ఓ గారితో కోఆర్డినేట్ చేసి మన సివిల్ సప్లైస్ సిఎస్డిటీస్ని మిల్స్కి పంపించి, మిల్స్ నుంచి మనకు గన్నీస్ వస్తాయని చెప్తున్నారు. కాబట్టి వారి దగ్గర నుంచి గన్నీస్ యొక్క క్వాలిటీ కూడా సరిగ్గా ఉండే విధంగా ఇన్షూర్ చేసుకుంటాం. రాదర్ దాన్ ఎన్ని వస్తున్నాయని దాన్ని బట్టి కాకుండా ఎంత మంచి గన్నీస్ వస్తున్నాయి మనకు, అండ్ ఫైనల్గా ఆ గన్నీస్ మనకు ప్రయోజనకరంగా ఉపయోగంగా ఉండాలి. కాబట్టి ఆ క్వాలిటీని ఎన్షూర్ చేసుకోవడం అండ్ క్వాంటిటీని మిల్లర్స్ దగ్గర నుంచి తీసుకోవడం అన్నది మేము ఒకటి ఎన్షూర్ చేసుకోవాలి అన్నది టేక్అవే పాయింట్ అండి. రెండో విషయం, మాయిశ్చర్ కంటెంట్ ఏదైతే ఉందో డిస్క్రిపెన్సీ ఉంది అంటున్నారు. సో దీనికోసం ఆల్రెడీ డిఎంసిఎస్ గారు చెప్పినట్టు మనం సేమ్ కంపెనీ మాయిశ్చర్ మిషన్ని మన ఆర్ఎస్కేలో యాజ్ వెల్ మన మిల్స్లో పెట్టాలి అన్నది మనం తీసుకున్న ఫైనల్ కాల్ దీంట్లో. సో రెండోది ఏంటంటే, ఈ సీలింగ్ లిమిట్ సంబంధించి మీరు అడిగింది, ఆల్రెడీ సీలింగ్ లిమిట్ లేదు, ఇది నాకు దన్నదేది అని చెప్పారు. ఈ లారీకి మీరు అడిగిన కొన్ని విషయాలు ఏంటంటే అండి, పాలసీ డెసిషన్స్ కాబట్టి కొన్ని నేను నా స్థాయిలో చేసుకోలేవి. బట్ ఖచ్చితంగా ఇది నేను చెప్పాను, జేసీ గారు కూడా చెప్పాను, మాకు ప్యాటింగ్ మీటింగ్ ఎప్పుడైతే జరుగుతుందో ఖచ్చితంగా ఆడియో వ్యూని ఖచ్చితంగా కన్ఫర్మ్ ఇన్వాల్వ్ చేయండి అని. ఈ పాయింట్స్ మేము ఈరోజు మోస్ట్ లైక్లీ నేను సార్తో ఫోన్ మాట్లాడతాను. అండ్ నెక్స్ట్ మీటింగ్ ఉన్నప్పుడు కలెక్టరేట్లో కూడా ఈ పాయింట్స్ రేస్ చేయడం జరుగుతుంది. ఈ 20 టన్స్ పర్ లారీ లిమిట్ అన్నది ఎగ్జామ్ చేయమని చెప్పారు. అది నేను పై అధికారులకు చెప్తానండి. అండ్ ఇంకొకటి, మనకు జీపీఎస్ ఎగ్జామ్షన్ ఏమన్నారంటే, ఇది దయచేసి అడగండి, ఎందుకంటే ఇది ఎఫ్సిఐ నుంచి వస్తున్న లా. ఇంకొకటి, ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ అన్నది ఒకటి అడిగారు. సో ఈ పాయింట్ నేను కలెక్టర్ గారితో రేస్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు కూడా పైన అడిగారు, పర్సనల్గా వెళ్ళారు, మన కంకిపాడుకు సంబంధించింది సార్ పర్సనల్గా వెళ్ళారు కూడా. సార్తో ఎంపీ సార్తో మాట్లాడడం జరిగింది. ఇది మీద డిస్కషన్ దే విల్ టేక్ ఎ డెసిషన్.
సో ఇది కూడా మనం ఒకసారి పర్సూ చేద్దాం. ఎందుకంటే ఇంటర్ డిస్ట్రిక్ట్ ఉన్నప్పుడు మనకి ప్రెషర్ తగ్గిపోతుంది, మిల్లర్స్ మీద ఉన్నప్పుడు ప్రెషర్ తగ్గిపోతుంది, అండ్ ఫార్మర్స్ కూడా టెన్షన్ తగ్గిపోతుంది. సో అది మేము అడిగాము, అది ఎంతవరకు మెటీరియల్ అవుతుంది అన్నది వీ విల్ ఫాలో ఇట్ అప్. అండ్ అది అయింది అన్న వెంటనే మీకు ఇంటిమేషన్ వచ్చేస్తుంది. ఆఫీస్లో ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో రేపు వచ్చే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ గురించి, దాంట్లో వచ్చే ఇబ్బందుల గురించి ముందే పరిష్కారం చేసుకుందామని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు సూచించిన మీదట ఇవాళ ఇక్కడ ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో మీటింగ్ చేయటం జరిగిందండి. మేము ముందుగా దీంట్లో అడిగింది గన్నీ బ్యాగ్స్, సంచుల గురించి అడిగాం, అవి సాల్వ్ చేస్తామన్నారు. అలాగే మాయిశ్చర్ ఎంతవరకు అయితే ఎంతవరకు కట్ చేస్తారు, ఏ మిల్లు ఏంటి అనేది అన్ని వివరాలు కూడా ముందే చెప్పమన్నాం, రైతులకు ఇబ్బంది లేకుండా. అట్లాగే లారీ ట్రాన్స్పోర్ట్, ఈ 20 టన్నులు అనేది ఒక లిమిట్ పెట్టారు, అది తీసేయమని అడిగాం. ఊరికి లిమిట్ పెట్టారు, ఇన్ని లారీలే ప్రతిరోజు ఊరికని, ఆ లిమిట్లు కూడా తీసేయమని అడిగాం. వీటన్నిటికీ అధికారులు ముందే ఎమ్మెల్యే గారు మాట్లాడి ఉండటం వల్ల వాళ్ళు అన్నిటికీ అంగీకరించారు. ఇదంతా కూడా సానుకూలంగా జరిగింది. ఇంకా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న సీఎం చంద్రబాబు అమ్మవారికి పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ సమర్పణ. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యం సంబంధించి పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య కిట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్. కానూరులో అభివృద్ధి పనులు పరిశీలించిన నియోజకవర్గ శాసనసభ్యులు బోడే ప్రసాద్. 47 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ చెక్కులు పంపిణీ చేసిన పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరణ తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దామంతవరకు చూస్తూనే ఉండండి మన పెనమలూరు న్యూస్.